18 నుంచి 28 వరకు, చివరి వరకు మార్చి చదువుకుందాం. అందరు చదవండి, మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల అను వారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఇంకనూ కొంతకాలం ఉండుమని అతను వేడుకొనగా తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకయకు వచ్చెను. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. యేసును గూర్చిన సంగతులు వచ్చి బోధించుచు సమాజ మందిరంలో దేవుని మాట్లాడడం ఆరంభించాడు. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు ఆ కాయకు పొదల్చినప్పుడు అతను చేర్చుకున్న వారిని సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడ శిష్యులు 28 అందరం కలిసి చదువుకుందాం. యేసే క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మరొకసారి బైబిల్ పఠనానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయపడ్డారు, మీకు ఎంతో వందనాలు. కొద్ది సమయం ప్రభా వాక్యం ధ్యానించిన ఉంటుండగా అయోగ్యుడినైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి కేవలము నోటి బూరగా ఉండి ప్రభా మరి ఏదైతే మీరు మాట్లాడాలనుకుంటున్నారో వాక్యం ద్వారా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. గడిచిన కొన్ని నెలలుగా ప్రభా అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర, అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త దండయాత్రలు ధ్యానిస్తుంటుండగా ఇంతవరకు కూడా మీరు కృప చూపించారు. ఏదైతే మేము నేర్చుకున్నామో దాని ప్రకారముగా మా జీవితంలో అది అన్వయింపజేసుకున్నట్లుగా మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన పట్టణంలో కూడా మీరే తోడుండి సహాయపడండి. మా గమనం అంతా, మా ఆలోచనలు, మా తలంపులు దేవుని వాక్యం మీద కొద్ది సమయం మేము ఉంచగలిగినట్లుగా మీ సన్నిధి, మీ ఆత్మ నడిపింపును నాకు మా అందరికి దయచేయమని, బయట నుంచి వచ్చే శబ్దాలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ లేకుండా మీరే సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 18 నుంచి 28లో ఇక్కడ 18 నుంచి 23 వరకు మనం చూస్తే అక్కడ రెండవ సువార్త దండయాత్ర ముగించేస్తాడు అపోస్తలుడైన పౌలు కదా. రెండవ సువార్త దండయాత్రను మనం ధ్యానిస్తున్నాం కదా. కాబట్టి ఈ 23వ వచనములో రెండవ సువార్త దండయాత్రను అతడు ముగిస్తాడు. తర్వాత క్షమించండి, 23 కాదు, 22లో ముగించేశాడు. 22లో 23వ వచనము నుంచి మరలా 3వ సువార్త దండయాత్ర ఆరంభమైందనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, 18 మనం గడిచిన వారం మనం ఏం చూసాము? అపోస్తలుడైన పౌలు యొక్క రెండవ సువార్త దండయాత్రలో మనం చూస్తూ వచ్చాం కదా. ఎక్కడెక్కడ తిరిగారు వాళ్ళు? ఎక్కడ ఆరంభించారు రెండవ సువార్త దండయాత్ర? ఎక్కడ ఆరంభించారు? చూడండి, ఆ మ్యాప్ చూద్దాం ఒకసారి. చూడండి, ఎక్కడ ఆరంభించారు? అంతియొకయలో ఆరంభించారు కదా. చూడండి, బ్లూ కలర్ లైన్ అంటే మీకు దూరం నుంచి కనిపించకపోవచ్చు. ఈ బ్లూ కలర్ లైన్ అంతియొకయలో ఆరంభించారు. అక్కడ నుంచి దెర్బే, లుస్త్రా,
ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఇది ఆసియా ఖండం, ఇదంతా కూడా ఏషియా, ఇదంతా కూడా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆసియా ఖండంలో తన పరిచయం చేయాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకున్నాడా? కదా, ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ మాసిదోనియా, చూడండి మాసిదోనియా ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా. కాబట్టి వారు ఇక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళారంటే ఫిలిప్పుకి వెళ్ళారు. ఫిలిప్ నుంచి అంపిఫొలి, తర్వాత తెస్సలోనికకి వెళ్ళారు. చూడండి ఇక్కడ తెస్సలోనిక. అక్కడ నుంచి బెరయకు వచ్చారు. బెరయ నుంచి ఎథెన్స్కి వచ్చారు. ఎథెన్స్ నుంచి కొరింథీకి వచ్చారు. చూడండి, ఫిలిప్పులో, తెస్సలోనికలో, బెరయాలో, ఈ 3 ప్రాంతములో వారికి ఎదిరింపులు వచ్చాయి యథావిధిగా. ప్రతి చోటకి వెళ్ళినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలుకి ఏమొచ్చేవి? కొంతమంది యేసు ప్రభువుని అంగీకరించేవారు, కొంతమంది తిరుగుబాటు చేసేవారు కదా. కాబట్టి ఫిలిప్పు, తర్వాత తెస్సలోనిక, తర్వాత బెరయ, ఈ 3 ప్రాంతాల్లో అక్కడ కొంతమంది అంగీకరించారు, స్వీకరించారు, కొంతమంది తృణీకరించారు. అక్కడి నుంచి ఎథెన్స్కు వెళ్ళాడు. ఎథెన్స్ లో అక్కడ ఎక్కువ ఎదిరింపులు ఏమి రాలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? కొరింథ్కి వెళ్ళాడు. కొరింథ్లో ఎన్ని రోజులు ఉన్నాడంట? అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడు? 18 months కదా, అంటే 1.5 years ఉన్నాడు. 1 సంవత్సరము 6 నెలలు ఉన్నాడు కొరింథ్లో. కాబట్టి ఇక్కడ కొరింథ్లో అక్కడ అతనికి ఏమి తిరుగుబాటు రాలేదు. దేవుడు కూడా వాగ్దానం ఇచ్చాడు కదా, 10వ వచనంలో ఏమన్నాడు దేవుడు? 18:10, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అక్కడ చాలా 18 నెలలు ఉన్నాడు. ఉన్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగానికి వద్దాం. 18వ వచనం, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రయలో తన తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. అంటే ఇప్పుడు రిటర్న్ జర్నీ అన్నమాట. చూడండి, ఇక్కడ కొరింథ్ ఉంది కదా, ఇక్కడ కొరింథ్. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఎఫెస్కి వస్తాడు నెక్స్ట్. అయితే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే 18వ వచనంలో అతనికి ఒక మ్రొక్కుబడి ఉందంట. ఏమని రాయబడింది అక్కడ చూడండి, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరాను. ఇప్పుడు తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడంటే అంటే ఏం చేసినట్టు అనమాట. సారీ కదా, ఏం చేస్తారు అన్యులు? ఏం చేస్తారు? అన్యులు మొక్కుబడి చేసుకుంటారు కదా. వాళ్ళు దేవునికి ఏమిస్తాను ఏమనుకుంటారు? నా తల వెంట్రుకలు ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంటారు. చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మర్చిపోరు. అసలు ఖచ్చితంగా ఏం చేస్తారు? వాళ్ళు అనుకుంటారు, ఇది గనక జరిగితే నేను తల వెంట్రుకలు ఇస్తాను. ఒక ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు ఎందుకు తల వెంట్రుకలు ఇస్తారంటే మళ్ళీ వస్తాయి కదా ఎట్లాగో, అదే మళ్ళీ ఎట్లాగో పెరుగుతాయి కాబట్టి చాలా సింపుల్గా, అంటే డబ్బులు ఇవ్వాలంటే చాలా కష్టం కదా, బంగారం గోల్డ్ ఇవ్వాలంటే, సిల్వర్ ఇవ్వాలంటే చాలా ఖర్చు పెట్టాలి కదా. తల వెంట్రుకలు అయితే మళ్ళీ పెరుగుతాయి. అందుకనే తల వెంట్రుకలు అంటే వాళ్ళు మొక్కుకుంటారు, కానీ ఆ మొక్కు విషయంలో వాళ్ళు ఎలాగుంటారు? చాలా ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ పౌలు కూడా ఒక మొక్కుకున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ కొన్ని సందేహాలు రావచ్చు కదా, మరి ఈ ఆచారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు పౌలు మళ్ళా ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు? చూడండి, ఆ దినాలలో ఈ తల వెంట్రుకలు ఇవ్వడం అంటే అక్కడ వారు నాజీరు చేయబడేవారు అనమాట కదా. బైబిల్ గ్రంథములో నాజీరు చేయబడుట, నాజీరు చేయబడిన వారు ఏ విధంగా ఉండాలి అనే సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఫలానా వ్యక్తి నాజీరు చేయబడిన వాడు అని ఎవరి గురించి రాయబడింది? సంసోను గురించి.
కదా. నాజీరు చేయబడిన వాడు ఏం చేయాలో చూడండి ఒకసారి. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి వచనము నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. 8 వచనాలు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనుము, ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనుడు దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. తన దేవునికి కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠుడుగా ఉండును. ఇక్కడ నాజీరు చేయబడిన వాడు ఏ విధంగా ఉండాలో రాయబడింది. చూడండి 2వ వచనంలో నాజీరగుటకు అనే మాటకు 1 సంఖ్య వేసి కింద ఏమనుంది? ప్రత్యేకముగా నుండుట. నాజరైట్, ఇంగ్లీష్ లో నాజరైట్ అంటారు, అంటే సెపరేటెడ్ వన్. అంటే నాజీరు చేయబడిన వాడు ప్రత్యేకముగా ఉండాలి కదా. ఇప్పుడు మన అన్యులు కూడా నవంబర్ డిసెంబర్ మాసంలో చేస్తారు కదా, 40 రోజులు ఉంటారు వాళ్ళు. చూసారు కదా ఎట్లాంటి వస్త్రాలు వేసుకుంటారు? బ్లాక్ డ్రెస్. వాళ్ళు కూడా ఏం చేస్తారు? సెపరేట్గా ఉంటారు. కాళ్ళకి చెప్పులు వేసుకోరు, తర్వాత చల్లి నీళ్ళు స్నానం చేస్తారు, మాంసాహారం తినరు, కొన్ని పద్ధతులు వాళ్ళు పాటిస్తారు ఆ 40 days. కాబట్టి నాజీరు చేయబడిన వాడు ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైనవి పాటించాలి. 3 ఇంపార్టెంట్ థింగ్స్. మొట్టమొదటిది ఏంటంటే ద్రాక్ష రసం ముట్టకూడదు. నాజీరు చేయబడిన వాడు ద్రాక్ష రసం ముట్టకూడదు. రెండవది తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు, అంటే ఆ మ్రొక్కుబడి అన్నమాట, అది మ్రొక్కు. తర్వాత మూడవది ఏంటి? శవమును ముట్టకూడదు. అంటే ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయినా ఆ సమయంలో, అంటే ఏ టైం అయితే మ్రొక్కుంటారో కదా, అన్యజనులు ఏం చేస్తారు? 40 days చేస్తారు కదా. అట్లాగే యూదులు కూడా ఏం చేస్తారంటే, నేను ఒక 10 రోజులు ప్రత్యేకంగా ఉంటాను, ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటాను, లేకపోతే ఒక 3 నెలలు ఉంటాను, 6 నెలలు ఉంటాను అని వారు ఆ విధంగా చేస్తారు. చూడండి, మన క్రైస్తవ లోకంలో కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కాలంలో ఏం చేస్తారు కొంతమంది? దానికంటే గుడ్ ఫ్రైడే కంటే 40 రోజుల ముందు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు కదా. దాన్ని ఏమంటారు? లెంట్ దినాలు అంటారు, లెంట్ డేస్. ఆ దినాల్లో ఏం చేస్తారు? మాంసాహారం తినరు, చెడు మాటలు మాట్లాడొద్దు, ఇంకా దొంగతనం చేయొద్దు, ఇంకా కొన్ని మంచి అలవాట్లు అన్నీ ఉంటాయి. ఇవి చేయొద్దు, అవి చేయొద్దు. అంటే దేవునికి వారిని వారు ప్రతిష్ఠించుకుంటున్నారు అనమాట. అంటే ఆ దినాలలో యూదులు ఆ విధంగా చేసేవారు. కొన్ని దినాలు నేను ప్రత్యేకంగా ఉంటాను. కాబట్టి బహుశా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కూడా ఈ నాజీరు చేయబడిన ఒక మొక్కుకున్నాడు అన్నమాట. ఇప్పుడు మొక్కు అయిపోయింది. మొక్కు అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే జుట్టు పెరిగిపోయింది కదా, శవమును ముట్టుకోలేదు, ద్రాక్ష రసమును తాగలేదు, కానీ తల వెంట్రుకలు పెంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? తల వెంట్రుకలు అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే యూదాకి వెళ్ళి ఇచ్చేవారు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, కెంక్రేయలోనే, మనం మ్యాప్ లో గమనిస్తే ఆ పక్కనే ఉంది, కొరింథు పక్కనే ఉంది కదా కెంక్రేయ అని. ఆ కెంక్రేయలోకి వెళ్ళి తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు,
వారు బోధించినప్పుడు ఏమని బోధించారు? మోషే ధర్మశాస్త్రమును పాటించవలసిన అవసరం లేదు, అంటే పండగలు, ఆచారాలు ఇవన్నీ పాటించవలసిన అవసరం లేదు, సున్నతి అవసరం లేదు అని చూసాం కదా. ఒకరు యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించాలంటే యూదులు ఏమని బోధించారు? సున్నతి చేసుకోవాలి, మోషే ధర్మశాస్త్రమును పాటించాలి, పండగలు ఆచరించాలి. ఇవన్నీ ఆచరించిన తర్వాత, అంటే ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవ్వాలంటే ముందు అన్యజనుడు యూదుడు కావాలి. యూదుడు కావాలంటే సున్నతి చేయబడాలి, పండగలు ఆచరించాలి, మోషే ధర్మశాస్త్రమును పాటించాలి. తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించవచ్చు, అప్పుడు క్రైస్తవుడు అవుతాడు. కాబట్టి అట్లాంటి బోధ తప్పు అని బోధించారు కదా వీళ్ళు. ఒక వ్యక్తి, ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవ్వాలంటే సున్నతి అవసరమా? అవసరం లేదు కదా. పండగలు ఆచరించాల్సిన అవసరం ఉందా? ఆచరించాల్సిన అవసరం లేదు. అయితే అపోస్తలుడైన పౌలు మరి ఎందుకు ఇంత ఈ మొక్కుకొని ఎందుకు మొక్కు తీర్చుకుంటున్నాడు? సందేహం రావచ్చు కదా. చెప్పిందేమో అవన్నీ చేయొద్దన్నాడు, మళ్ళీ ఆయనే చేస్తున్నాడు ఏంటి? చూడండి, ధర్మశాస్త్రమును పాటించాలి, పండగలు ఆచరించాలి, సున్నతి చేసుకోవాలి అని ఎవరిని బలవంతం చేయొద్దు, ఫోర్స్ చేయొద్దు. ఒకవేళ ఎవరైనా నేను నాజీరు చేయబడిన వాడిగా ఉంటాను కొన్ని రోజులంటే ఆ వ్యక్తి ఇష్టం ఉండొచ్చు. నేను పండగలు ఆచరిస్తాను అంటే ఆ వ్యక్తి ఇష్టం, పండగలు ఆచరించవచ్చు. కానీ ఎవరి మీద బలవంతంగా రుద్దకూడదు అనమాట, బలవంతం చేయకూడదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన బోధకు వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. ఆయన యూదుడు కాబట్టి ఆయన ఒక మొక్కుకున్నాడు, ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకుంటున్నాడు అంతే. కాబట్టి తన బోధకు వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. ఒకవేళ ఎవరైనా చూడండి, ఇప్పుడు మన క్రైస్తవ లోకములో కూడా ఎవరైనా ఒకవేళ నేను లెంటు దినాలు పాటిస్తాను, 40 రోజులు నేను కూడా ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, 40 రోజులు మాంసాహారం ముట్టుకోను అని ఎవరైనా తీర్మానం చేసుకున్నారు అనుకోండి, దానిలో తప్పేమైనా ఉందా? వారి ఇష్టం అది. అయితే మనం నాజీరు చేయబడ్డం అంటే ఏంటి? ప్రత్యేకపరచబడ్డాం కదా. ప్రత్యేకపరచబడ్డం అంటే ఇదేదో 40 రోజులకో, 3 నెలలకో, 6 నెలలక. అంటే మనం నాజీరు చేయబడ్డం అంటే దానికి కాల పరిమితి ఏమి లేదు. రక్షణ పొందిన దినము నుంచి మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి? ప్రత్యేకించబడిన జీవితం లాగా ఉండాలి. అయితే చాలా మటుకు క్రైస్తవ లోకంలో ఏం చేస్తారు? ఆ 40 దినాలు చాలా పవిత్రంగా ఉంటారు. 40 దినాలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? అంటే 40 దినాలు ఆ విధంగా ఉంటే మంచిదే, దానిని కొనసాగిస్తే ఇంకా మంచిది. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా అతను మొక్కుకున్నాడు అన్నమాట. కాబట్టి బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, బహుశా మొక్కుబడి అతను నాజీరు చేయబడ్డాడు అంటే నేను నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉంటానని మొక్కుకున్నట్టున్నాడు. కాబట్టి అతను తల వెంట్రుకలు ఇచ్చేశాడు. అయితే అక్కడ చూడండి ఏమని రాయబడింది, 18వ వచనం చివరి మాట, ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా ఉండిరి. ఇప్పుడు 19, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? కొరింథ నుంచి కెంక్రేయకు వచ్చాడు, కెంక్రేయ నుంచి ఎఫెస్కు వచ్చాడు. అంటే ఇప్పుడు రిటర్న్ జర్నీలో ఉన్నాడు అనమాట. అంతియోక్యకు రిటర్న్ జర్నీ అవుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఎఫెస్లో ప్రిస్కిల్లా అకులను అక్కడే ఉంచేశాడు అపోస్తలుడైన పౌలు. అక్కడే ఉంచేసిన తర్వాత ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యమును బోధిస్తున్నాడు, యూదులతో తర్కించుచుండెను కదా. ఈ మాట పదే పదే మనం చూస్తున్నాం కదా. దేవుని వాక్యమును తర్కిస్తున్నాడు అంటే డిబేట్ లాగా, లేకపోతే ఆర్గ్యుమెంట్ లాగా, అంటే వారు అక్కడ చర్చించుకుంటున్నారు, దేవుని వాక్యమును డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఆ ఎఫెస్లో ప్రిస్కిల్లా అకులను ఎఫెస్లోనే ఉంచేశాడు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి. ఇప్పుడు అతను ఏం చేశాడు? 21వ వచనములో కొంతకాలం ఉండమని చెప్పారు కదా, కానీ అతను ఏం చేశాడంటే 21వ వచనం, అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. తర్వాత 22, తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంగపు వారిని కుశలం అడిగి
అంతియొక్కయకు వచ్చెను. చూడండి, మనం మ్యాప్ లో చూద్దాము. చూడండి, ఇక్కడ కొరింథు ఉంది. కొరింథు నుంచి కెంక్రేయలో ఏం చేశాడు? కెంక్రేయలో తన తల వెంట్రుకలు ఇచ్చేశాడు. అక్కడ నుంచి బయలుదేరి ఎఫెస్కు వచ్చాడు. ఇక్కడ ఎఫెస్ లో సమాజ మందిరములో బోధించాడు. ఎఫెస్ లో అకులను ప్రిస్కిల్లాను అక్కడే ఉంచేశాడు. ఉంచేసి అక్కడ నుంచి బయలుదేరి, చూడండి ఈ లైన్, అక్కడ నుంచి బయలుదేరి కైసరయ్యకు వచ్చాడు. అంటే కైసరయ్య ఓడరే ఉండే ప్రాంతం. అక్కడ నుంచి బయలుదేరి ఎరుసలేముకు వచ్చాడు. ఎరుసలేములో ఎవరున్నారు? కదా, పెద్దలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, పేతురు ఉన్నాడు. కాబట్టి అక్కడ ఎరుసలేముకు వచ్చాడు. అంటే వారికి మరలా రిపోర్ట్ ఇచ్చాడు అన్నమాట. అంటే రెండవ సువార్త దండయాత్రలో ఏమేమి జరిగిందో వారికి చెప్పి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఇక్కడ అంతియొక్కయ. అంటే ఎక్కడ ఆరంభించాడు రెండవ సువార్త దండయాత్ర? అంతియొక్కయలో ఆరంభించాడు కదా, మరలా అంతియొక్కయలో ఇప్పుడు ముగించేశాడు. మనం స్టార్టింగ్ లో చూసాం కదా, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు రెండవ సువార్త దండయాత్ర? ఎన్ని సంవత్సరాలు? చూడండి, మొదటి సువార్త దండయాత్ర ఏమో క్రీస్తు శకం 46 నుంచి 48 వరకు. మొదటి సువార్త దండయాత్ర క్రీస్తు శకం 46 నుంచి 48, 46 to 48 AD. రెండవ సువార్త దండయాత్ర క్రీస్తు శకం 49 నుంచి 52 వరకు. రెండవ సువార్త దండయాత్ర 49 నుంచి 52, అంటే 49 to 52. మొదటి సువార్త దండయాత్ర ఏమో 2 years. రెండవ సువార్త దండయాత్ర 3 years, 3 సంవత్సరాలు. ఇప్పుడు మూడవ సువార్త దండయాత్ర ఆరంభించాడు. ఇక్కడే చూడండి, ఇక్కడే మనం చదువుతున్నాము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 23వ వచనం. ఇప్పుడు అంతియొక్కయకు వచ్చేసాడు కదా. ఇప్పుడు అంతియొక్కయలో చూడండి, అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పృగియ యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచెను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య కేవలము సువార్త ప్రకటించి రావడం కాదు. కేవలం అలా వెళ్తూ ఒక ఊరు నుంచి మరొక ఊరికి, ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయి ఇంకా నా పని అయిపోయింది అని ఊరుకోలేదు ఆయన. ఏం చేశాడు? సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, శిష్యులను తయారు చేశాడు, సంఘాలను స్థాపించాడు. అంతేకాకుండా సంఘాలను ధైర్యపరిచాడు, వారికి సరి అయిన బోధన నేర్పించాడు కదా. కొంతమందికి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటంటే సువార్త పరిచర్య మాత్రమే. కొంతమందికి దేవుడు ఆ పరిచర్య ఇచ్చాడు. ఉదాహరణకి బిల్లీ గ్రహం గురించి విన్నాం కదా మనం చాలాసార్లు. బిల్లీ గ్రహం ఆయన అమెరికన్ ఎవాంజలిస్ట్. ఆయన అంటే అమెరికాలో గొప్ప సువార్తకుడు. అమెరికాలో మాత్రమే కాదు, ప్రపంచం అంతా తిరిగాడు, అనేక దేశాలు తిరిగి ఆయన సువార్త ప్రకటించాడు. గ్రేట్ ఎవాంజలిస్ట్ అనమాట. అయితే ఆయన చేసే పని ఏంటంటే, ఆయనకు ఒక 5 నిమిషాలు ఇస్తే చాలు. ఆయన సువార్త చెప్తే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా పనిచేస్తాడంటే అనేక మంది వేల కొలది రక్షించబడతారనమాట, మారు మనసు పొందుతారు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య అది. మన హైదరాబాద్కి కూడా వచ్చాడంట 1970s, 1970లో. అప్పుడు మన బీజే పాల్ గారు ఉన్నారు కదా, ఆయన తర్జుమా చేశాడంట బిల్లీ గ్రాహం గారికి. అంటే బిల్లీ గ్రాహం గారికి దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటంటే సువార్త ప్రకటించడం, అంతే. ఆయన సువార్థికుడు మాత్రమే. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ వెళ్తూ సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతాడు, అంతే. ఆయన ఏ సంఘాన్ని స్థాపించలేదు, ఇంకా ఏ శిష్యులను కూడా తయారు చేయలేదు. అంటే దేవుడు ఆయనకి ఇచ్చిన పరిచర్య అంతే. చూడండి, ఇప్పుడు కొంతమందికి దేవుడు ఏం పరిచర్య ఇచ్చాడంటే హాస్పిటల్స్ పెట్టి రోగులకు వైద్యం చేసి వారికి సువార్త ప్రకటించమని కొంతమందికి ఇచ్చాడు. కాబట్టి కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేశారు? ఆసుపత్రులు స్థాపించారు కదా. వెల్లూరులో ఒక ఆసుపత్రి ఉంది కదా. ఏం ఆసుపత్రి అది? ఏం ఆసుపత్రి? సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అంటారు. ఒక మిషనరీ స్థాపించింది ఒక ఆమె.
అంటే వారి యొక్క పరిచర్య ఏంటంటే ఒక ఆసుపత్రి స్థాపించి అక్కడికి రోగులు వస్తారు కదా, రోగులు వచ్చినప్పుడు వారికి వైద్యంతో పాటు ఏం చెప్పాలి? ఎందుకంటే మంచం మీద ఉన్న వాడికి ఇంకా సువార్త చెప్పినప్పుడు ఏమవుతాడు? తొందరగా అంగీకరించే అవకాశం ఉంది. అది దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య. ఇంకొంతమందికి దేవుడు ఏం పరిచర్య ఇచ్చాడంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే పరిచర్య ఇచ్చాడు. అంటే స్కూల్స్ పెట్టి స్కూల్స్లో విద్యనిస్తూ, విద్యతో పాటు ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి కదా, వారిలో బైబిల్ క్లాసెస్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడైతే ఒకవేళ ఇష్టమైతే ఆ క్లాస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా వ్యతిరేకత కూడా ఉంది కదా. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, భక్సింగ్ గారు ఇదే ఎందుకు చేస్తారు? సంఘాలు స్థాపించడము, తర్వాత శిష్యులను తయారు చేయడం, ఇంకా అనేక మంది పరిచారకులను తయారు చేయడం, ఇది భక్సింగ్ గారికి ఇచ్చిన పరిచర్య. కాబట్టి దాంట్లో నుంచి ఆయన బయటికి పోలేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఇచ్చిన పరిచర్య ఏంటంటే కేవలము సువార్త ప్రకటించడం మాత్రమే కాదు. ఏమని రాయబడింది అక్కడ 23వ వచనంలో చివరిలో ఏముంది? 23 చివరిలో శిష్యులనందరినీ, అంటే శిష్యులను తయారు చేయడం. ఇప్పటికే కొంతమందిని శిష్యులను తయారు చేసుకున్నాడు కదా. ఎవరెవరు? తిమోతి, ఇంకా తిమోతి, శీల, తర్వాత జాన్ మార్క్ కూడా, ఇంకా వీళ్ళు కూడా మనం చెప్పుకోవచ్చు, అకుల, ప్రిస్కిల్ల, తర్వాత తీతు. ఈ విధంగా తన యొక్క పరిచర్యలో తను మాత్రమే పరిచర్య చేస్తూ ముందుకు వెళ్ళడం కాదు, కానీ తను ఇతరులను కూడా స్థిరపరిచాడు. అంటే తయారు చేశాడు, ప్రిపేర్ చేశాడు ముందున్న పరిచర్య కోసం. కాబట్టి అపోస్తలుడైన పౌలు వెంటనే మరలా ఏం చేశాడంటే 3వ సువార్త దండయాత్రను ఆరంభించాడు. ఎక్కడి నుంచి ఆరంభించాడంటే అంతియొకయ నుంచి మరలా ఆరంభించాడు. ఆరంభించిన తర్వాత చూడండి, ఇప్పుడు 24వ వచనంలో 24 నుంచి ఏమని రాయబడిందంటే, ఇప్పుడు ఎఫెస్లో ఎవరున్నారు? అకుల, ప్రిసిల్లాను ఎఫెస్లోనే వదిలిపెట్టేశాడు కదా, అక్కడ ఉండమని చెప్పాడు. వారిని ఉండమని చెప్పి ఆయన యెరూషలేముకు వచ్చి అంతియొకయకు వచ్చి మళ్ళీ 3వ సువార్త దండయాత్ర కూడా ఆరంభించేశాడు ఆయన. అయితే 24 నుంచి 28 వరకు ఆ ఎఫెస్లో ఏం జరిగిందో అది రాయబడింది ఇక్కడ. చూడండి, అక్కడ చదువుతున్నాను. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. ఇక్కడ ఏం జరిగింది? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఉన్నాడు. అతడు ఎఫెస్సుకు వచ్చాడు. ఎఫెస్సులో ఎవరున్నారు? అకుల, ప్రిస్కిల్లా ఉన్నారు. అయితే అతని గురించి రాయబడింది ఏంటి? అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడు. అంటే లేఖనములు బాగా తెలిసినవాడు, లేఖనాలను చక్కగా వివరించగలిగేవాడు. విద్వాంసుడు, లేఖనములు బాగా ఎరిగినవాడు. అంతేకాదు, చూడండి 25వ వచనం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించెను. ఈయనకి దేవుని వాక్యం బాగా తెలుసు, వాక్చాతుర్యం ఉంది. కాబట్టి సమాజ మందిరములు ఏం చేస్తున్నాడు? ఈయన ధైర్యముగా దేవుని వాక్యమును బోధిస్తున్నాడు. ఎఫెస్సులో ప్రిస్కిల్లా, అకుల అక్కడే ఉన్నారు. అక్కడ బోధిస్తుంటే చూడండి, ఈయన గురించి ఒక మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే 25వ వచనం మధ్య భాగం చూడండి. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. ఈ మాట గమనించండి. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. అతనికి లేఖనాలు బాగా తెలుసు, విద్వాంసుడు, ఆత్మయందు తీవ్రతతో ఉన్నాడు. కానీ అతనికి తెలిసింది ఏంటంటే యోహాను బాప్తిస్మమే తెలుసు కదా. అక్కడ ఏమని రాయబడింది? యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు ఆయనకి. ఇప్పుడు మనం ఏం బాప్టిజం తీసుకున్నాం? మనం ఇప్పుడు రక్షణ పొందిన వారు ఉన్నారు కదా ఇక్కడ. ఎవరి నామములో బాప్తిజం తీసుకున్నాం కదా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ నామములో, అంటే యేసు క్రీస్తు ప్రభు నామములో మనం బాప్టిజం తీసుకున్నాం. యేసు ప్రభు ఎట్లా బాప్టిజం తీసుకున్నాడు కదా? బాప్తిస్మం ఇచ్చే యోహాను
ఏమని ప్రకటించేవాడు అక్కడ? సర్ప సంతానమా, మారు మనస్సు పొందుడి, మారు మనసు పొందండి అని చెప్పి ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి బాప్తిజం ఇచ్చేవాడు యోహాను. అంతే కదా? బాప్తిజం అంటే అర్థం ఒకటే. అది యోహాను బాప్తిజం అయినా, యేసునామములో బాప్తిజం తీసుకున్న, బాప్తిజం అంటే మాత్రం అర్థం ఒకటే. బాప్తిజం అంటే ఏంటి? నీటిలో ముంచడం. అంటే సంపూర్ణంగా ఒక వ్యక్తిని, ఒక బాడీని ముంచి మరలా బయటికి తీయడం. అంటే బాప్టిజం అంటే ఏంటి? నేను చనిపోయాను, పాతి పెట్టబడ్డాను, మరలా నూతన పురుషునిగా తిరిగి లేచాను. అంటే అది సాదృశ్యం. అది అంటే సాదృశ్యంగా చేసేది. బాప్టిజం అంటే ఏంటి? మన మన హృదయంలో ముందు మారు మనసు జరగాలి కదా. మనం మారు మనసు పొందకుండా, పాపముల విషయంలో పశ్చాత్తాపపడకుండా నీటిలో మునుగుతే ఏమన్నా అవుతుందా? ఏమన్నా అవుతుందా? ఏమవ్వదు. అంటే మన హృదయంలో జరిగినది అందరికి చూపించడమే బాప్టిజం. కాబట్టి బాప్తిజం అంటే సంపూర్ణంగా నేను చచ్చిపోయాను, పాతి పెట్టబడ్డాను, మరలా తిరిగి లేచానని సాదృశ్యంగా చేసేది. అయితే యోహాను కూడా బాప్తిజం ఇచ్చాడు. యేసు ప్రభువుకు బాప్తిజం ఇచ్చింది ఎవరు? యోహానే. కాబట్టి యోహాను బాప్తిజం ఇచ్చినప్పుడు దాని అర్థం కూడా అదే. మారు మనసు పొందావు కాబట్టి నువ్వు సంపూర్ణంగా చనిపోయావు, పాతి పెట్టబడ్డావు, మరలా తిరిగి లేచావు. అయితే యోహాను బాప్తిజం మాత్రమే బోధిస్తున్నాడు ఈయన. చూడండి అక్కడ ఏమని రాయబడింది, చూడండి 25వ వచనం మధ్య భాగంలో ఏముంది? యోహాను బాప్తిజము మాత్రమే తెలిసి కొనిన వాడైనను. అంటే ఆయనకు తెలిసిన బోధ, అంటే ఆయన తప్పుడు బోధ ఏం చేయట్లేదు. ఆయనకు తెలిసిన బోధ ఏంటంటే యోహాను బాప్తిజం మాత్రమే, అది మాత్రమే ఆయన బోధిస్తున్నాడు. బోధిస్తుంటే ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే 26వ వచనం, ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ప్రిస్కిల్లా అకుల చూశారు, గమనించారు. ఈయన విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత గలవాడు, ఆత్మయందు తీవ్రత గలవాడు, సమాజ మందిరములో ధైర్యంగా కాన్ఫిడెంట్గా బోధిస్తున్నాడు. అంత బాగానే ఉంది. కానీ ఏం బోధిస్తున్నాడు ఈయన? ఇంకా ఏం బాప్టిజం బోధిస్తున్నాడు? యోహాను బాప్టిజం మాత్రమే, అంటే జాన్స్ బాప్టిజం మాత్రమే బోధిస్తున్నాడు. యేసు నామములో బాప్టిజం పొందాలి అని బోధించట్లేదు ఆయన కదా. బాప్టిజం మనము ఎప్పుడైతే యేసునామములో బాప్తిజం పొందుతామో అంటే యేసుక్రీస్తు ప్రభువుతో మనం ఐక్యపరచబడతాం కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమయ్యాడు? మన పాపముల నిమిత్తము మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. అది దానికే సాదృశ్యం. బాప్టిజం అంటే నేను చనిపోయాను, పాతి పెట్టబడ్డాను, మరలా దేనికి చనిపోయాను? ఈ పాపానికి చనిపోయాను, ఈ లోకానికి చనిపోయాను, ఈ శరీరానికి చనిపోయాను, పాతి పెట్టబడ్డాను, మరలా తిరిగి లేచాను. అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభువుతో మనం ఐక్యపరచబడ్డాము అనేది ఆయన బోధించట్లేదు. ఎందుకంటే యోహాను బాప్తిజం అది చెప్తుందా? యోహాను బాప్తిజం అది లేదు. అది మాత్రమే బోధిస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. అందుకు పౌలు తర్వాత 3వ వచనం చదవండి. చూడండి అక్కడ పౌలుకు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎదురయ్యారు. వాళ్ళని అడుగుతున్నాడు, మీరు ఎవరి నామంలో బాప్టిజం తీసుకున్నారు, ఏం బాప్టిజం తీసుకున్నారు అంటే ఏం చెప్తున్నారు? యోహాను బాప్టిజమే తీసుకున్నాం అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు 4వ వచనంలో, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిజం అని చెప్పాను. 5వ వచనం, వారు ఆ మాటలు విని, చూడండి, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. యోహాను బాప్తిస్మములో యేసునామములో బాప్తిజం ఇచ్చాడా యోహాను? ఇవ్వలేదు. మారు మనసు పొందితే
నువ్వు బాప్తిజములో సాక్ష్యం ఇవ్వు, అంతవరకే చెప్పాడు యోహాను. అయితే అపోసరైన పౌలు కూడా ఇట్లాంటి వారు ఎదురుపడ్డారనమాట. వాడు అపోల్లో కూడా ఏం బోధిస్తున్నాడు? యోహాను బాప్తిజమే బోధిస్తున్నాడు. యేసు నామములో మీరు బాప్తిజము తీసుకోవాలి అని బోధించట్లేదు ఆయన. మనం అందరం ఇప్పుడు ఎవరి నామంలో బాప్తిజం తీసుకున్నాం? యేసుక్రీస్తు ప్రభు నామంలోనే బాప్టిజం తీసుకున్నాం మనం. అయితే ఈ సంగతి అకుల ప్రిస్కిల్లా వాళ్ళు గమనించారు. చూడండి, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, అపోల్లో అనే వ్యక్తి విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత గలవాడు, ఆత్మయందు తీవ్రత గలవాడు, ధైర్యముగా సమాజ మందిరములో బోధిస్తున్నాడు. అంత బానే ఉంది. కానీ ఆయనకు తెలిసిన బోధే బోధిస్తున్నాడు. ఆయనకు తెలిసిన బోధ యోహాను బాప్తిస్మమే. అప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఏమనుకొని ఉంటారు? అరే ఇంకా ఏంటి నా అపోల్లో యోహాను బాప్తిజం బోధిస్తున్నాడు, ఇప్పుడు మనం యేసునామంలో కదా బాప్తిజం తీసుకోవాల్సింది అని వాళ్ళు ఏం చేశారంట? చూడండి, 26వ వచనంలో ఏమని రాయబడింది? ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. ఏం చేశారు? ఇంటికి పిలిచారనమాట. వాళ్ళు ఇంటికి పిలిచి మంచిగా భోజనం పెట్టి ఏం చేసి ఉంటారు? ఇప్పుడు అపోల్లో నువ్వు బాగానే చెప్తున్నావు, లేఖనాలు బాగా తెలుసు, నీకు దేవుని వాక్యం మాకంటే ఎక్కువ తెలుసు, అందరి ముందు పబ్లిక్ లో నిలబడి మాట్లాడమంటే సమాజ మందిరంలో ధైర్యంగా చెప్తావు వాక్యాన్ని, అంత బాగానే చెప్తున్నావు. కానీ ఒక చిన్న కరెక్షన్ ఉంది నీ దగ్గర, చేసుకోవాలి. నువ్వు చిన్న కరెక్షన్ సరి చేసుకోవాలి. ఏంటది? నువ్వు ఏం బోధిస్తున్నావు అంటే యోహాను బాప్తిస్మమే బోధిస్తున్నావు ఇంకా. చూడండి, అకుల ప్రిస్కిల్లాలు వాళ్ళు బోధకుల, వాళ్ళు చేసే పని ఏంటి? వృత్తి ఏంటి? వారి వృత్తి డేరాలు కుట్టే వృత్తి. అపోస్తలుడైన పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి కాబట్టి వారితో కలిసి జత పని వారిగా వీరు ఉన్నారు అకుల ప్రిస్కిల్లాలు. అయితే అపోస్తలుడైన పౌలు నుంచి వారు అనేక విషయాలు నేర్చుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక గొప్ప బోధకుడైన అపోల్లోని పిలిచి, చూడండి ఏమని మళ్ళా చదువుతున్నాను 26. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. అంటే అపోలోకి ఏం చేస్తున్నారు? ఇంకా మరి పూర్తిగా నువ్వు బాగానే చెప్తున్నావు, లేఖనాలు బాగా తెలుసు, నీకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, పాత నిబంధన అంతా బాగా తెలుసు, కానీ యేసునామములో బాప్తిజం తీసుకోవాలి అని అనేక సంగతులు బహుశా అపోలోకి వివరించుంటారు వీళ్ళు. చూడండి, ఒక గొప్ప బోధకుడికి వివరించడం అంటే అంత సులువైన విషయమా? అసలు బోధకులు కూడా అంగీకరిస్తారా? ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు బోధించేది బాగాలేదు, సరి చేసుకో, దేవుని వాక్యానుసారంగా లేదు అని అన్నారు అనుకోండి, బోధకులు అంగీకరిస్తారా? చాలా మటుకు అంగీకరించారు. ఎందుకంటే నేను ఎంతో మంది ముందు బోధిస్తున్నాను, వందల మంది, వేల మంది ముందు బోధిస్తున్నాను, ఎవరు నాకేం చెప్పలేదు, మీరేంటి నాకు చెప్తున్నారు అంటారు కదా. కానీ అపోలో చాలా మంచివాడు. చూడండి, అపోలో గురించి ఏం రాయబడింది? విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణత గలవాడు, ఆత్మయందు తీవ్రత గలవాడు, అంతేకాదు సమాజ మందిరములో ధైర్యముగా బోధించేవాడు. అకుల ప్రిస్కిల్లాల గురించి అలాంటివి ఏమీ రాయబడలేదు. అకుల ప్రిస్కిల్లాలు ఎవరు? జస్ట్ కోవర్కర్స్ అంతే. అంటే అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తూ ఉంటే ఏం చేస్తుండొచ్చు వాళ్ళు? ఆయనకు ఆహారం సిద్ధపరచడం కానీ, లేకపోతే ఆయనకి అన్ని లాడ్జింగ్, బోర్డింగ్, ఎక్కడెక్కడ ఉండాలి అన్ని, అంటే ఆయన ప్రయాణం ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఓడలో చేయాలా, లేదా గుర్రాల మీద చేయాలా, ఒంటెల్లో చేయాలా, అంటే ఆయన యొక్క పరిచర్యకు సంబంధించిన సహాయం అంతా చేస్తున్నారు వీళ్ళు. కానీ వీరేం చేశారంటే, అపోల్లో ఆ బోధ సరిగ్గా లేదు, సంపూర్తిగా బోధించట్లేదని చెప్పి అపోల్లోకు ఆయన బోధన సరిచేశారు, పూర్తిగా విశదపరిచారంట. అనేక సార్లు మనం ఏం చేస్తుంటామంటే, ఎవరైనా తప్పుడుగా బోధిస్తున్నారు అనుకోండి, సరిగ్గా బోధించట్లేదు అనుకోండి, ఏం చేస్తాము? మనకు తెలుసు సరిగ్గా బోధించట్లేదని, మనకు తెలుసు కానీ మన మట్టుకు మనమే ఉండిపోతాం. ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారు? అంగీకరిస్తారో లేదో, నీకేం తెలుసు అంటారేమో, నేను చాలా మంది ముందు చాలా మందిరాలు తిరిగి బోధిస్తున్నాను కాబట్టి నువ్వు నాకేం చెప్తావు అంటారేమో అని అనుకుంటారు. అనుకొని ఏం చేస్తాము? చాలాసార్లు మౌనంగా ఉండిపోతాం. ఒకవేళ చెప్పినా కూడా బోధకులు కూడా ఏం చేస్తారు? పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా మందిరాలు తిరిగి బోధిస్తున్నాను, నువ్వు నాకు చెప్పేది ఏంటి? చూడండి, అపోల్లో అట్లా ఏమనలేదు ఆయన.
చూడండి అక్కడ ఏమని రాయబడి చూడండి 27వ వచనం. 27. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఇప్పుడు కొంత నేర్చుకున్నాడు కదా. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గొప్ప బోధకుడు అకుల ప్రిస్కిల్లాల దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళేం బోధకులు కాదు, అయినా కూడా వారు ఏం చేశారు? సంగతులన్నీ పూర్తిగా విశదపరిచారు. ఇప్పుడు ఏం చేశారు? అక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళ పత్రికలు రాశారనమాట. ఈ అపోల్లో అనే వ్యక్తి మంచి లేఖనాలు ఉన్నాయి, ఈయన దగ్గర మంచి వాక్యం ఉంది, ఈయన మంచి బోధకుడు కాబట్టి ఆయన మీరు చేర్చుకోండి అని లేఖనాలు పత్రికలు రాశారు. రాస్తే వాళ్ళు అక్కడ చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్పాడు ఆయనకి. ఈయన బోధన సరి చేసింది అపోస్తలుడైన పౌల కదా. అపోస్తలుడైన పౌలు యొక్క జత పని వారు చేశారు ఆ పని. అపోస్తలుడైన పౌలు ప్రతి చోట ఉండి చేయగలడు ఆ పని. భక్సింగ్ గారి యొక్క పరిచర్యలో కూడా మనం గమనిస్తే భక్సింగ్ గారు ఉన్నప్పుడే, భక్సింగ్ గారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనేక సార్లు ఆయన కూర్చొని వేరే వారు వాక్యం చెప్పమని వారికి అవకాశం ఇచ్చేవాడంట కదా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే పరిచర్యకి వెళ్తూ ఉంటాం కదా, అనేక ప్రాంతాలకు పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ నువ్వు ఇక్కడికి వస్తున్నావా, అయితే నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతానులని వెళ్ళిపోతారనమాట. అంటే అక్కడ ఉండరు, అంటే అవసరతను బట్టి వెళ్తే మంచిదే, కానీ అంటే నాకంటే నువ్వు చిన్నవాడు కదా, నీ వాక్యం నేనేం వింటాను అనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. భక్సింగ్ గారి పరిచర్యలో ఆయన మాత్రం ఏం చేశాడు? వేరే వారికి అవకాశం ఇచ్చి, ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే వేరే వారికి అవకాశం ఇచ్చి వారి వాక్యాన్ని కూడా వినేవాడు ఆయన. అంటే ఇతరులను కూడా ప్రోత్సహించాడు. ఇతరులతో ద్వారా కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నావని వినేవాడు ఆయన. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు అంటే ఎలాంటి వారిని సిద్ధపరిచాడు చూడండి. తిమోతి, శీల, తీతు, అకుల, ప్రిస్కిల్ల. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అకుల ప్రిస్కిల్లాలు? పౌలు దగ్గర నుంచే, పౌలు యొక్క పరిచర్య నుంచి. అక్కడ పౌలు లేకపోయినా కూడా వారు ఆ బోధన సరిచేశారు, అపోల్లో యొక్క బోధన. కాబట్టి ఒకవేళ మనకు అట్లాంటి అవకాశం దొరికినప్పుడు ఇతరులకు చెప్తే మంచిదే. ఒకవేళ అవకాశం దొరకకపోతే, ఒకవేళ ఎవరైనా తప్పుడు బోధ బోధిస్తున్నారు లేకపోతే సరి అయిన బోధ బోధించట్లేదు అనుకోండి, వారి గురించి మనం కనీసం ప్రార్థన చేయాలి. అంటే ఆ వ్యక్తి దగ్గర తలాంత్ ఉంది, లేఖనములు బాగా తెలుసు, దేవుని వాక్యం బాగా తెలుసు, వాక్చాతుర్యం ఉంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ సరిగ్గా బోధించట్లేదు. అంటే సరి అయిన బోధ బోధించట్లేదు, సగమే బోధిస్తున్నాడు, లేకపోతే తప్పు బోధిస్తున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం కదా, ఇంతకుముందు కూడా చెప్పాను చాలాసార్లు. యూట్యూబ్లో ఏం చూస్తున్నాం ఇప్పుడు? చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మంది బోధకులు ఉన్నారు, అంత బాగానే ఉంది, కానీ తప్పుడు బోధలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. యూట్యూబ్లో, ఇంటర్నెట్లో వచ్చే బోధల్లో 50% కంటే ఎక్కువ తప్పుడు బోధలే. మనం వ్యూస్ చూసి, సబ్స్క్రైబర్స్ చూసి మోసపోవద్దు. ఇక్కడ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహుశా ఆయన సరిగ్గా బోధిస్తాడేమో, ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈయన మంచి బోధకుడేమో అని మోసపోవద్దు కదా. బెరయా సంఘస్థులు ఏం చేశారు? బెరయా సంఘస్థులు మర్చిపోయారా? ఏం చేశారు చూడండి, ఆ చదువుకొని ముగించేద్దాం. 17వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 17, 11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు శీలలు బోధిస్తుంటే బెరయా వాళ్ళు ఏం చేశారు? బెరయా సంఘస్థులు పౌలు చెప్పేది లేఖనముల ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకునేవాళ్ళు. అంటే ఏదో కథలు చెప్తున్నాడా లేకపోతే దేవుని వాక్యం చెప్తున్నాడా? కథలు చెప్పడంలో తప్పేమి లేదు. ఇప్పుడు కథలు, ఉదాహరణలు ఎందుకు చెప్తాము?
దేవుని వాక్యం ఇంకా బాగా అర్థం అవ్వడానికే ఒక స్టోరీ చెప్తారు అంతే. అంతేనా? దేవుని వాక్యం ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ, ఒక స్టోరీ చెప్తాం. అంతేగాని దేవుని వాక్యానికి భిన్నంగా, అంటే దేవుని వాక్యానికి సంబంధం లేని స్టోరీస్ చెప్తామా? చెప్పొచ్చా? అంటే దేవుని వాక్యం బాగా అర్థం అవ్వడానికే ఉదాహరణలు చెప్పేది. కాబట్టి బెరయ సంఘస్థులు ఏం చేసేవారు? పౌలు శీలలు బోధిస్తుంటే దేవుని వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేదా చూడండి. ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలు కూడా ఎంత మంచి పని చేశారంటే, ఒక గొప్ప బోధకుడిని కూడా వారు లెక్క చేయలేదు. అంటే ఈయన గొప్ప బోధకుడు కదా, ఈయనకేం చెప్పాలనుకోలేదు వాళ్ళు. ఆ గొప్ప బోధకుడైనా కూడా సంగతులన్నీ కూడా ఆయనకు విషదపరిచారు. అంటే ఇంకా కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఇంకా ధైర్యంగా బోధించడం ఆరంభించాడు. మనకి సత్యం, నిజమైన వాక్యం ఏంటో మనకు తెలుసు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ధైర్యంగా చెప్పొచ్చు. సగం సగం తెలిస్తే తడబడతాము, అంటే ధైర్యంగా చెప్పలేం సగం సగం తెలిస్తే. కాబట్టి బోధకుల గురించి, పరిచర్య చేసేవారి గురించి మనం ప్రార్థించాలి. అంటే సరి అయిన బోధ వారు బోధించేటట్లుగా మనం ప్రార్థించాలి. అకుల ప్రిస్కిల్లాలు అయితే నేరుగా చెప్పగలిగారు. అలాంటి అవకాశం దొరికి చెప్తే మంచిదే. ఒకవేళ అవకాశం దొరకకపోతే ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎందుకంటే బోధ సరిగ్గా లేదనుకోండి, సరి అయిన వాక్యము లేదనుకోండి, మనం చేసే పనులన్నీ చూడండి. ఇప్పుడు మనం చేసే పనులన్నీ దేన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి? వాక్యం ఆధారం చేసుకునే ఉన్నాయి అన్ని. సండే స్కూల్ పరిచర్య కానీ, యవనస్తుల పరిచర్య కానీ, యూత్ మీటింగ్లు కానీ, లేదా మనం బోధించే సంఘ ప్రార్థన, బైబిల్ అన్ని కూడా దేవుని వాక్యానుసారంగానే ఉన్నాయి. కాబట్టి బోధ సరిగ్గా ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో యవనస్తులు చాలా మంది తప్పిపోతున్నారు. ఎందుకంటే వారికి బోధ సరిగ్గా లేదు. బోధ లేదు కానీ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మిగిలిన కార్యకలాపాలు అన్నీ ఉండి వాక్యం సరిగ్గా లేకపోతే ఉపయోగం ఏమన్నా? ఉపయోగమా? చూడండి, నేను వెళ్ళేటప్పుడు ఇట్లా ఎమ్మెల్యే కాలనీ ఇది ఉంది కదా, ఇక్కడ ఎమ్మెల్యే ఏదంటది రిక్రియేషన్ సెంటర్ ఏదో ఉంది. అక్కడ అందరు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి అన్ని గేమ్స్ ఆడుకుంటారు. అంటే కలిసి ఉంటారు, అందరు కూడా కలిసిమెలిసి ఉంటారు కదా. కొన్ని క్లబ్స్ ఉంటాయి. అంటే లోకస్తులు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి వాళ్ళందరూ కలిసి ఉంటారు. వారి దగ్గర ఏ విధమైన బోధ అలాంటిది ఏమి ఉండదు. చూడండి, ఒకవేళ మనం కూడా బోధ సరిగ్గా లేకుండా ఉంటే వాళ్ళు చేసే దాంట్లో మనం చేసే దాంట్లో తేడా ఏమి లేదు. మనం కూడా కలుసుకుంటున్నాం, భోజనం చేస్తున్నాం, అన్ని చేసుకుంటున్నాం కదా కలిసిమెలిసి. బోధ సరిగ్గా లేకపోతే, సరి అయిన బోధ లేకపోతే ఉపయోగమా? మనం చేసేదంతా కూడా వృధా. కాబట్టి ఇక్కడి నుంచి మనం నేర్చుకుందాము. ఈ విధంగా మనము కూడా సరి అయిన బోధ ఏంటో కూడా తెలుసుకుందాం. చూడండి, మనం చాలా ధన్యులం. దేవుని వాక్యం ఇవ్వబడింది. ఇప్పుడు మన చేతిలో దేవుని వాక్యం ఉంది. సరి అయిన బోధ ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? క్రమముగా దేవుని యొక్క వాక్యమును చదవాలి. వినడం మాత్రమే కాదు కదా. ఈ దినాల్లో ఏం జరుగుతుంది? అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? వింటున్నాం. వినడంలో తప్పులేదు. వినడం మాత్రమే కాదు, మనం కూడా ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. ధ్యానించడం మాత్రమే కాదు, ఇంకేం చేయాలి? దాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన నమ్మకమైన దేవ, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మరొక పర్యాయం సాయంకాల సమయంలో బైబిల్ పఠన నిమిత్తమై ప్రభా దాసు అభిజ్ఞని వాడుకుంటూ వచ్చిన వందనాలు. కొన్ని మాసాల నుంచి దాస్తుని మీరు మరుగుపరిచి మాట్లాడుతున్న మాటల కొరకై వందనాలు, స్తోత్రములు. సరైన విధానములు, లోతైన మర్మాలు ప్రభావ మీరు వివరించుకుని దాసులకు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటున్నాం. ఈ దినము ప్రభా 18వ అధ్యాయం నుంచి
మీరు తీసుకొచ్చిన లేఖనాలు బట్టి వందనాలు స్తోత్రములు. రెండో దండయాత్ర ముగిస్తూ వచ్చినాడు ప్రభా. మూడో దండయాత్ర ప్రారంభిస్తూ వచ్చినాడు ప్రభా. ఏపీసీలో విధ్వంసని కొరకు అక్కుల్లా ప్రిస్కిల్లా విశుద్ధపరిచిన విధానమును బట్టి వందనాలు. అక్కుల్లా ప్రిస్కిల్లా అప్పొస్తున్న పౌలు కంటే ముందు వారుగా వాక్యం చెప్తుంది తండ్రి. అయినప్పటికీ పౌలు కూడా వారితో ఉన్నాడు, కాపురం ఉన్నాడు. ఆ విధంగా విధ్వంసుడు కూడా వారు చెప్పగలుగుతూ వచ్చినారు. అలాగ మేము ఉండాలని ప్రభా లేఖనాలతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. వందనాలు స్తోత్రములు. ఆ విధంగా లేఖనాలు ఆ విధంగా ఉన్నవి లేదని ప్రభా 17వ అధ్యాయంలో ప్రభా సంఘస్థులు కోరుతూ వచ్చినారు. అట్లా ఉండి చూడాలని వాక్యాన్ని తప్పుడు బోధలు ఈ లోకంలో అనేకములు ఉన్నాయి. వాటి ఎందుకు లక్ష్యం ఉంచకుండా నిజమైన వాక్యాన్ని గుర్తెరగాలని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు. నమ్మకం కలిగి దయగలిగి తండ్రి కొందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ అప్పొస్తున్న పౌలు తన మొక్కుబడి చెల్లించని లేఖనాల్లో రాయబడి ఉంది. నాజీరు చేయబడినవాడు అనే మాటను, నాజీరు అనగా దేవుడికి ప్రతిష్ఠుడు, ప్రత్యేకంగా ఉండేవాడు ప్రభా. ఆ విధంగా ప్రత్యేక జనాంగంగా మీరు చేస్తూ వచ్చినారు. సర్వశక్తి కలిగిన దయ కలిగిన నమ్మకం ధైర్యముగా బోధించే సామర్థ్యం కలిగిన వారు కూడా అవసరం. ఆ మాటను కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కొందనాలు స్తోత్రంలో నమ్మకం కలిగి దయ కలిగి కొందనాలు చెల్లి సైతపైన వాక్యం మీరు గట్టి పలిప చేయండి. సాతాను ముద్ర వేడిస్తూ ప్రార్థిస్తూ మీ కృపను కూడుకొచ్చిన వారందరిని బట్టి వందనాలు. వ్యవస్థ అక్కడి కొరకు వచ్చినారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోవస్తున్న ప్రార్థించి సమయం పోగొట్టిన బిడ్డలకు సమయం అనుగ్రహించండి, సహాయపడుతుండండి. కొంతమంది ఊర్లలోకి వెళ్ళి రాలేకపోయినా ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవస్తున్న ప్రార్థిస్తున్నాం. నమ్మకం దయగలుగుతుంది. యవనస్తులు నీ ఇంట్లో పనిమట్టుగా వాడబడుతున్నారు. బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తి కలిగిన దయగలిగిన నమ్మకం తండ్రి ఆత్మీయ సత్యాలు ప్రభా ఆత్మకు అనుమతించుకోవడానికి కూడా ప్రభా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ నమ్మకం దయగలుగుతుంది. వందనాలు చెల్లిస్తూ కూడిచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ దాసుడు అభిజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తన పరిచర్యను ఇంకా ముందున్న కాలంలో తిని మర్మాలు నిరీక్షలో మీరే సహాయపడుతున్నారండి. ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన మీ కృపను కోరుకుంటూ తగ్గించుకుంటూ మీరు లెచ్చిస్తూ ప్రభును మీ కుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకందరికీ సదాకాలంతోడే ఉండును. ఆమె తని సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపున ఆత్మాభిషేకము నీము ఆత్మీయ రూపున యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసేజున హృదయాంతరంగమున ముదమారవసేజున హృదయాంతరంగమున. ప్రైజ్ ది లార్డ్.